మోంతా తుఫాను ప్రభావం తెలంగాణపై తీవ్రమైనటువంటి ప్రభావమే చూపిస్తుందని చెప్పుకోవాలి. ఊహించని విధంగా మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఖమ్మం నగరవాసులు బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. నిన్న రాత్రి కూడా నిద్రలేదు. ప్రస్తుతం ఈ రాత్రి కూడా వాళ్ళు జాగారం చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్దిసేపటి క్రితమే విద్యుత్ సరఫరాను అధికారులు అయితే పునరుద్ధరించారు. దీంతో కొంత ఉపశమనం కలిగిందని చెప్పుకోవాలి. చాలా ఇళ్లలోకి వరద నీరు రావడంతో చాలా పెద్ద ఎత్తున వాళ్ళకి ఆవేదన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పునరావాస కేంద్రాలకు చాలామంది ముంపు ప్రాంత వాసులను తరలించారు. దాదాపు ఈరోజు గరిష్టంగా మున్నేరు ప్రకాష్ నగర్ వద్ద 27 అడుగుల స్థాయిలో ప్రవాహం అయితే కనిపించింది. దాదాపు ప్రస్తుతం కొంత తగ్గుముఖం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరద ఉధృతి కూడా క్రమంగా తగ్గుముఖం పడుతుంది. పైన ఎగువ ప్రాంతాల్లో నిన్న భారీగా వర్షపాతం నమోదవడం కారణంగానే ప్రస్తుతం మున్నేరుకు వరద ఉధృతి పెరిగిందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిషెట్తో పాటు అధికార యంత్రాంగం కూడా క్షేత్రస్థాయిలో పర్యటించారు. స్వయంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా వచ్చి ముంపు ప్రాంత వాసుల్లో కొంత భరోసా నింపే ప్రయత్నం చేశారు. పునరావాస కేంద్రాలకు వెళ్ళి కూడా అటు ముంపు ప్రాంత వాసులను పరామర్శించారు. ప్రస్తుతం మనతో ముంపు ప్రాంత వాసులున్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గత ఏడాది సుమారు 36 అడుగుల మేర మున్నేరు జల విలయాన్ని కలారా చూసినటువంటి ముంపు ప్రాంత వాసులు బిక్కుబిక్కుమంటూ కూడా జీవనం గడిపారు. నిన్న రాత్రి జాగారం చేశారు. ప్రస్తుతం ఈ రోజు రాత్రి కూడా జాగారం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనూహ్యంగా రాత్రి వేళల్లోనే ఎక్కువగా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంటుంది. అప్పటికప్పుడు అధికారులు వచ్చి వారిని ముంపు ప్రాంత వాసులందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది కనుక వాళ్ళంతా కూడా నిద్రపోకుండానే ప్రస్తుతం వేచి చూస్తున్నారు. నిజంగా మున్నేరు వరద ఉధృతి తగ్గాలని వాళ్ళు ఆ దేవుని కూడా ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం ముంపు ప్రాంత వాసులు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దామా. గత ఏడాది పరిస్థితి, ఈ ఏడాది పరిస్థితి మీరు కలరా చూశారు. అనూహ్యంగా మోంతా తుఫాన్ ప్రభావం కూడా స్పష్టంగా పడుతుంది. ఇప్పుడు చాలా ఇళ్లలో కూడా వరద నీరు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎట్లా అనిపిస్తుంది అన్న, ఇక్కడ ఏర్పాటు ఎట్లా జరుగుతున్నాయి? అధికార యంత్రాంగం మిమ్మల్ని స్పందించిందా? మిమ్మల్ని సహాయక పునరావాస కేంద్రం తరలించే ప్రయత్నం చేస్తున్నారా? ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లు అన్నింటి కూడా భద్రపరుచుకున్నారా? ఒకవేళ అనూహ్యంగా రాత్రికి రాత్రి పెరిగితే మీరు ఏం చేయబోతున్నారు? నా పేరు వెంకటకృష్ణ అండి. మాది 48 డివిజన్. మాకు గత సంవత్సరం 2024లో భారీ ఎత్తున తుఫాను కారణంగా మరీ విపరీతంగా ఫ్లడ్ వచ్చేసింది. మాకు ప్రాణ నష్టం ఒకటే జరగలేదు, కానీ ప్రతి కుటుంబానికి ఆస్తి నష్టం అనేది జరిగిందండి. అయితే ఈ సంవత్సరం ఈ వర్షాలకి మాకు రాకపోతే ఆ ఊపిరి పీల్చుకొని ప్రతి ఒక్క కుటుంబం కూడా ఊపిరి పీల్చుకొని అమ్మయ్య ఏమీ రాలేదు, ఏమీ లేదని అనుకుంటున్న సమయంలో ఈ మంతిని తుఫాను మహమ్మారిలాగా వచ్చేసి మళ్ళీ భయభ్రాంతులకు గురి చేసి నిన్న నైట్ నుంచి నిద్ర ఆహారాలు ఏమీ లేవండి. మాకు గవర్నమెంట్ పునరావాస కేంద్రాలను అయితే ఏర్పాటు చేసింది, కానీ అక్కడ దాకా పోలేని వ్యక్తులు ఈ కుటుంబాన్ని ఈ సామాన్లు సర్దటం ఇదే పనిగా ఇక్కడే భయభ్రాంతులకు గురై ఉన్నారు. మా డివిజన్ కార్పొరేటర్ తోట రామారావు గారు ఇక్కడ భోజనం ఏర్పాటు చేశారండి. ఇప్పటికి కూడా వరద తగ్గలేదు. ఇప్పటికీ భయభ్రాంతులతోనే మేము మళ్ళీ లోపలికి వెళ్తున్నాము. విద్యుత్ సరఫరా కూడా కట్ చేశారు. ఇప్పుడు ఒక గంట క్రితమే మాకు విద్యుత్ సరఫరాను అందించారు. ఇప్పుడే మేము ఇళ్లలోకి చేరుకుంటున్నాం అండి. ఇళ్లలోకి చేరుకొని మళ్ళీ మా సామాన్ సర్దుకొని బిక్కుబిక్కుమన్న బతుకులే అయిపోయినాయి. మాయి లక్షల రూపాయలు పెట్టి కొనుక్కొని ఇల్లు కట్టుకొని కూడా ఈరోజు బిక్కుబిక్కుమనే బతుకులు అయిపోయినాయి. ఈ కరకట్ట విషయంలో కూడా అటువైపు మొత్తం కంప్లీట్ చేశారండి. ఈ ఇల్లు కుటుంబాలు ఉన్న వైపు మాత్రం కరకట్టని కంప్లీట్ చేయలేదు, అక్కడక్కడ కంప్లీట్ చేశారు. ఇది కూడా మాకు చాలా భయభ్రాంతులకు గురి చేస్తుంది. కాబట్టి గవర్నమెంట్ కొద్దిగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని మా యొక్క మనవి. మీరు చెప్పండి, గతంలో మీరు కళ్ళారా చూస్తారు 36 అడుగుల మేర, అంటే దాదాపు మీరు ఉన్నటువంటి ఈ నివాసాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. ఇదే ప్రాంతంలో బోట్లు, పడవల్లో మీరు ప్రయాణించి పునరావాస కేంద్రాలకు చేరుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎటువంటి ఆవేదన వ్యక్తం చేస్తారు? ప్రస్తుతం పరిస్థితి ఏంటి? మీరు సామాన్లన్నింటి సర్దుకున్నారా? ఒకవేళ అనూహ్యంగా రాత్రికి రాత్రి పెరిగితే వెళ్ళిపోతారా? ఇక్కడే ఉంటారు? అంటే అండి, ఇప్పుడు పెద్దగా వచ్చింది కానీ నిన్నటి నుంచి ఇప్పుడు వరకు కొంచెం ఎక్కువే వచ్చింది. కాకపోతే అన్నీ కొన్ని సదరి కొన్ని చదరలేదు. కొన్ని ముఖ్యమైనవి అన్నీ పెద్ద వస్తువులన్నీ పోయినాయి. కాకపోతే దానివల్ల ఇప్పుడు మేము చాలా బాధపడుతున్నాం. ఇప్పుడు కూడా అట్లా జరగొద్దని మా తోట రామారావు సార్ కొంచెం ముందు అందరికీ అలో చేశారు, వచ్చారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మా అని చెప్పారు. ఎట్లా ఉంది పరిస్థితి ఏంది? ఒకవేళ రాత్రికి రాత్రి వస్తే అధికారులకు మీకు ఏమైనా ప్రత్యామ్నాయ చర్యలు చూపిస్తున్నారా? లేదంటే ఇప్పుడు భోజనం కానీ రాత్రి ఇవన్నీ ఏర్పాట్లు చేశారు? అన్ని ఏర్పాట్లు చేశారు, బాగానే చేశారు. ఓకే, వాటర్ కానీ చాలా ఇబ్బందిగా ఉంది సార్. అదొకటి కరకట్ట అనేది కొద్దిగా ఇటువైపులో మాకు కొద్దిగా న్యాయం చేస్తే దానివల్ల మాకు భయం అనేది ఉండదు. కాకపోతే ప్రతి క్షణం భయం అనేది ఉంటుంది. వర్షాకాలం వస్తే ఇది ఒక భయం అనేది ప్రాబ్లం పడుతుంది. ప్రతి ఏటా మున్నేరు వరద ఉధృతి కారణంగా చాలామంది ముంపు ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం వారందరికీ కూడా శాశ్వత పరిష్కారం కోసం మున్నేరు ముంపు ప్రాంత వాసులకు శ్రీరామ రక్షగా
ఆర్సీసీ కాంక్రీట్ వాల్ నిర్మాణాన్ని కూడా ప్రభుత్వం చేపట్టింది. సుమారు 100 కోట్ల రూపాయలు వెచ్చించింది. ఈ వాల్ నిర్మాణం పూర్తయితే పూర్తిగా ముంపు ప్రాంత వాసుల్లో ఒక భరోసా కలుగుతుందనేది కూడా ప్రభుత్వ ఉద్దేశం. దానికోసమే సుమారు 690 కోట్ల రూపాయలు వెచ్చించి మరి ప్రభుత్వం కాంక్రీట్ వాల్ని కూడా నిర్మాణం చేపట్టింది. దాదాపు ఆ కాంక్రీట్ వాల్ దాదాపు 50% పనులు పూర్తయ్యాయి. కానీ ఇంకా పూర్తి కావాల్సిన పనులు చాలా వరకు పెండింగ్లోనే ఉన్నాయి ప్రస్తుతం. దీంతో మున్నేరు ముంపు ఎప్పుడు వరద ఉధృతి వచ్చినా ఆ ముంపు ప్రాంత వాసులు మాత్రం కొంత ఆందోళన కనిపిస్తూనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంటుంది. సో పబ్లిక్ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఒకవేళ వరద ఉధృతి అనూహ్యంగా పెరిగితే వెంటనే పునరావాస కేంద్రానికి తరలి వెళ్లేందుకు కూడా ఆలోచన చేస్తుంటారు. ప్రభుత్వం కూడా సహాయక చర్యలు రేపటి నుంచి కొనసాగించే అవకాశం ఉంటుంది. ముంపు గురైనటువంటి ఇల్లు ఎన్ని ఉన్నాయి, ముంపు ప్రాంత వాసులు ఏ విధమైనటువంటి నష్టాలకు గురయ్యారనే అంశానికి సంబంధించి కూడా ఒక ప్రాథమిక నివేదికను కూడా ప్రభుత్వం సిద్ధం చేసే అవకాశం ఉంటుంది. పాకాల సరస్సు నుంచి మున్నేరు ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది. పాకాల నుంచి ప్రయాణమైనటువంటి మున్నేరు క్రమంగా అటు ఆకేరు తీర్థాల వద్ద ఆకేరు కలయికతో మరింత ఉధృతంగా ప్రవాహ స్థాయికి చేరుతూ ఉంటుంది. సో అక్కడి నుంచి నేరుగా కృష్ణా బేసిన్లోకి మున్నేరు ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది. ప్రతి ఏటా కూడా ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో, జూలై నెలల్లో చాలా పెద్ద ఎత్తున మున్నేరుకు వరద ఉధృతి చేరుతూ ఉంటుంది. సో ఆ సమయంలోనే ఎక్కువగా ఫ్లడ్స్ రావడం జరుగుతుంది. సో ఖమ్మం నగరంలో దాదాపు 4 దశాబ్దాల చరిత్రలు మునిపెన్నడూ లేని విధంగా గత ఏడాది 36 అడుగుల మేరకు మున్నేరు వరద ఉధృతి చేరడంతో చాలా పెద్ద ఎత్తున నష్టం వాటింది. లక్షల రూపాయల ఆర్థిక నష్టం వాటింది ఒక్కో కుటుంబానికి మాత్రమే. అదేవిధంగా ప్రభుత్వం ఆ సమయంలో కొంత పరిహారం ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అది పూర్తిగా చాలని బ్రతుకుల్లో నిజంగా కొంత ఊరట కలిగించినప్పటికీ ప్రస్తుతం ఆ నష్టం నుంచి వాళ్ళు పూర్తిగా బయట పడకముందే ప్రస్తుతం ఈ ఏడాది కూడా ప్రస్తుతం వరద ఉధృతి కూడా ఇలా అనూహ్యంగా కొనసాగడంతో చాలా పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా భయాందోళన చెందుతున్నారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం ఇళ్లలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వస్తువులు, ధృవీకరణ పత్రాలు కావచ్చు, బ్యాంక్ పాస్బుక్స్ కావచ్చు, బంగారు ఆభరణాలు కావచ్చు, ఇట్లాంటి విలువైన వస్తువులను మాత్రం, ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు, ఇలాంటి విలువైన వస్తువులను వెంటనే పునరావాస కేంద్రాలకైతే వాళ్ళు తరలించారు. ఇక్కడ సమీప ప్రాంతాల్లోనే ట్రాక్టర్లు, ట్రాలీలు కూడా సిద్ధం చేసుకున్నారు. ఒకవేళ అనూహ్యంగా రాత్రికి వరద ఉధృతి పెరిగితే వెంటనే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా ట్రాలీల్లో, ట్రాక్టర్లో వాళ్ళు వెంటనే పునరావాస కేంద్రాలు తీసుకెళ్లేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నారు. ప్రభుత్వం కూడా హై అలర్ట్ జారీ చేసింది. మున్నేరు ముంపు ప్రాంత వాసులకు ఏ సహాయం కావాలన్నా వెంటనే సంప్రదించాలంటూ కూడా ఖమ్మం కలెక్టరేట్లో 1077 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. స్వయంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గత కొద్దిసేపు క్రితం అధికారులతో కూడా సమీక్ష జరిపారు. మున్నేరు ముంపు ప్రాంత వాసులతో మాట కలిపారు. ప్రస్తుతం వారి ఆ పరిస్థితులను కూడా అడిగి తెలుసుకున్నారు. అసలు సమస్యలు ఏ విధంగా ఉన్నాయని కూడా స్వయంగా ఆయన ముంపు ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు పునరావాస కేంద్రాలకు వెళ్ళి ముంపు ప్రాంత వాసులను కూడా పరామర్శించారు. వాళ్ళలో కొంత భరోసా కల్పించే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రతి ఏటా కూడా వరదలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు. దీనికి శాశ్వత పరిష్కారంగా అటు ఆర్సీసీ వాళ్ళ నిర్మాణం పూర్తి చేయాలి, అది కూడా త్వరితగతిన కావాలి, పూర్తి చేయాలని చెప్పి కూడా అటు మున్నేరు ముంపు ప్రాంత వాసులు కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు కూడా జాగారం చేయాల్సినటువంటి పరిస్థితి ఖమ్మం నగరవాసులకు ఎదురైందని చెప్పుకోవాలి. ఖమ్మం నగరానికి జీవధారగా ఉన్నటువంటి మున్నేరు ప్రస్తుతం ముంపు ప్రాంత వాసులను మాత్రం, ఖమ్మం నగర వాసులను, మున్నేరు పరివాహక ప్రాంత వాసులను మాత్రం కబలిస్తుందని చెప్పుకోవాలి. ఇది స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, RTV, మున్నేరు ముంపు ప్రాంతం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.